ద లార్డ్. అనుదినం దేవునితో అనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. మోసపోయేవారు ఉన్నంతకాలం మోసం చేసేవారు ఉంటూనే ఉంటున్నారు అంటుంది లోకం. నమ్మక ద్రోహం చేసిన వారిని, మాట తప్పిన వారిని మోసగాళ్ళు అంటాం. మోసం అంటేనే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది ఎవరు? మనల్ని ఎవరు మోసం చేసినారో వాళ్ళు మనకు గుర్తొస్తారు. అయితే బైబిల్ గ్రంథంలో మోసగాడు, వంచకుడు, మోసం చేసిన వ్యక్తి అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది సాతాను, అపవాది. దేవుడు తినవద్దు అన్న పండును ఆదాము అవ్వల చేత మోసం చేసి మరి తినిపించి వారిని మోసం చేసినాడు. అప్పటి నుండి మనుషులకు మోసపోవడం అలవాటైపోయింది. ఆ తర్వాత మళ్ళీ మోసగాడు అన్న వెంటనే మనకు గుర్తొచ్చేది యాకోబు అని అందరూ అంటూ ఉంటారు. కానీ యాకోబు కంటే అసలు మోసగాడు ఏశావు. యాకోబును లోకమంతా మోసగాడు మోసగాడు అనే ముద్ర వేసింది ఏశావు. తిండి కోసం జ్యేష్ఠత్వపు హక్కును తన తమ్ముడైనటువంటి యాకోబుకు అమ్మి వేసుకున్నాడు ఏశావు. తన తండ్రి అయినటువంటి ఇస్సాకు, దీవెనలు ఇస్తాను నా కుమారుడా, నువ్వు వేటాడి మాంసం తీసుకునిరా, నేను దాన్ని తిని నిన్ను దీవిస్తాను అని ఇస్సాకు ఏశావుతో అన్నప్పుడు, ఏశావు నిజంగా యథార్థవంతుడు అయి ఉంటే, డాడీ నేను జ్యేష్ఠత్వపు హక్కును తిండి కోసము నా తమ్ముడైనటువంటి యాకోబుకు అమ్మేసుకున్నాను, నేను జ్యేష్ఠ కుమారుడిని అనిపించుకున్నకు నేను అర్హుడిని కాను, నువ్విచ్చే దీవెన యాకోబుకు మాత్రమే చెందుతుంది, యాకోబు ఆ దీవెనలకు అర్హుడు అని చెప్పాలి. కానీ అట్లా చెప్పకుండా తండ్రిని మోసం చేసినాడు. జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసుకున్న సంగతి ఇస్సాకుకు తెలియదు. ఏశావు అడవికి వెళ్ళి వేటాడి మాంసం తెచ్చి, నాయనా ఇదిగో ఈ వేటాడి తెచ్చినటువంటి భోజనం తిని నన్ను ఆశీర్వదించు అని తాను చేసినటువంటి తప్పును కప్పిపెట్టుకుని తండ్రిని మోసం చేస్తున్నాడు ఏశావు. అయితే ప్రపంచం అంతా కూడా ఏశావు యాకోబు మోసగాడు, నా తమ్ముడు మోసగాడు అనేటువంటి ముద్ర వేస్తూ ఉన్నాడు. వేటాడి తీసుకొచ్చిన ఆహారం తినును తండ్రి అని ఇస్సాకు ముందు పెడితే, అప్పుడు ఇస్సాకు, అయ్యో నేను నిజముగా నీ తమ్ముడైన యాకోబును నువ్వనుకుని దీవించినానే, అంటే ఈ 2 మార్లు నా తమ్ముడు నన్ను మోసం చేసినాడు అని అప్పుడు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు ఏశావు. తర్వాత తల్లి అయినటువంటి రెబక యాకోబును, నా కుమారుడా మీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళి ఏశావులాగా వేషం వేసుకుని వెళ్ళి ఈ భోజన పదార్థాలు అతనికి పెట్టి మీ నాయన చేత నువ్వు దీవించబడు అని చెప్పి తప్పైన సలహా ఇచ్చి పంపిస్తే, అమాయకంగా యాకోబు తన తల్లి అయినటువంటి రెబకతో అంటున్నాడు, అమ్మా నేను మోసం చేసి నాన్న దగ్గరికి వెళ్తే ఒకవేళ నాన్న నన్ను గుర్తుపడితే దీవెన కంటే నేను శాపమే నా మీదకి వస్తుందేమో అని చెప్పి తల్లితో మాట్లాడితే, ఆ తల్లి అయినటువంటి రెబక అంటుంది, నాయనా నా కుమారుడా ఒకవేళ ఆ శాపం ఏదైనా వస్తే నా మీదికి వస్తుంది, కానీ నీకేం కాదు, నేను చెప్పినట్లు నువ్వు చేయని చెప్పి తల్లి అయినటువంటి రెబక కొడుకు అయినటువంటి యాకోబుకు తప్పుడు సలహా ఇచ్చి అక్కడ పంపిస్తూ ఉంది. తండ్రి దగ్గర నుండి దీవెనలు పొందుకున్నటువంటి యాకోబు తన మేనమామ అయినటువంటి లాబాను దగ్గరికి వెళ్ళినాడు. లాబాను దగ్గర ఉన్నటువంటి తన మరదలైనటువంటి రాహేలును ప్రేమిస్తే, అక్కడ లాబాను యాకోబును మోసం చేసి పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తాడు. ఇస్తానని చెప్పినటువంటి రాహేలుని ఇవ్వకుండా జబ్బు కల పెద్ద కుమార్తె లేయానిచ్చి పెళ్లి చేస్తాడు. అక్కడ కూడా యాకోబు మోసపోతాడు. ఇదేంటి మామ అని ప్రశ్నిస్తే, ఇది మా దేశ సంప్రదాయం అల్లుడు అని అక్కడ కూడా యాకోబును లాబాను మోసం చేస్తాడు. మళ్ళీ 7 సంవత్సరాలు ఊడిగం చేపించి తన చిన్న కుమార్తెని ఇస్తాడు. 10 మార్లు జీతం మార్చినాడు. మంద విషయంలో లాబాను మళ్ళీ మోసం చేసినాడు. చారలు కలిగినవి నీకు, చారలు లేనివి నాకు అని చెప్పి చారలు కలిగినటువంటి గొర్రె మేకల మందలను కుమారులకిచ్చి చారలు లేనివి యాకోబుకిచ్చి మంద విషయంలో కూడా మోసం చేసినాడు. చివరికి 10 మంది కొడుకులు కూడా గొర్రె రక్తాన్ని యోసేపు బట్టలకు పూసి, నాయనా అడవి మృగాలు యోసేపును చంపేసినాయి అని చెప్పి ఆ బట్టలు తెచ్చి చూపిస్తే, ఆ గొర్రె రక్తానికి మనిషి రక్తానికి తేడా తెలియని అమాయకమైనటువంటి యాకోబు ఆ బట్టలను చూచి, నా కుమారుడైనటువంటి యోసేపు చనిపోయాడే అని ఎలుగెత్తి ఏడ్చినాడు. అతని కుమారుని కొరకు 13 సంవత్సరాలు ఎంతో కన్నీరు గార్చినాడు. ఆఖరికి కన్న కొడుకులు కూడా కుమారుడు కుమారుడిని చనిపోయాడని చెప్పి నమ్మించి మోసం చేసినారు. అంతటి అమాయకుడు, గొర్రె రక్తానికి మనిషి రక్తానికి కూడా తేడా తెలుసుకోలేనంత అమాయకుడు యాకోబు. ఆ తర్వాత తాను కష్టపడి సంపాదించినటువంటి సొమ్మంతా తీసుకొని తన భార్యలతో బిడ్డలతో ప్రయాణమై వెళ్ళిపోతూ ఉంటే లాబాను ఎదుర్కొని, అల్లుడు నీవు నాకు చెప్పకుండా ఎందుకని పారిపోతున్నావు? మధ్యలతో సితారోతో నిన్ను ఊరేగించి పంపుతుంటేనే నాకు చెప్పకుండా వెళ్ళిపోతావా యాకోబు? నన్ను మోసపుచ్చితివే అని లాబాను యాకోబుతో అంటున్నాడు.
చూడండి ఎంత విచిత్రం దేవుని బిడ్డారా. ఇంతమంది చేతిలో మోసపోయినటువంటి అమాయకమైనటువంటి యాకోబును ప్రపంచమంతా కూడా మోసగాడు మోసగాడు అని ముద్ర వేస్తుంది. యాకోబు చేత మేలు పొందినారు, యాకోబు చేత ఊడిగం చేపించుకున్నారు, యాకోబు చేత తన మందలు పశువులు అన్నీ కూడా ఆశీర్వదించబడ్డాయి. ఎన్ని మేలులు యాకోబు చేత పొందుకొని ఎంతోమంది యాకోబును మోసగాడు అనే ముద్ర వేస్తూ ఉన్నారు. మోసం చేసింది వీరందరూ, కానీ యాకోబును మోసగాడు మోసగాడు అని చెప్పి లోకం చాలా చెడ్డ ముద్ర వేసింది. ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవు కూడా ఎంతోమందికి మేలు చేసినవేమో, నీ ద్వారా ఎంతోమంది మేలు పొంది ఉపకారం పొంది సహాయం పొంది నిన్నే ఈరోజు మోసగత్య అని నిందిస్తున్నారేమో. నీ నుంచి మేలు పొందుకొని, నీ నుంచి ఉపకారం పొందుకొని, నీ నుంచి అన్ని లాభాలు పొందుకొని నిన్నే మోసగాడని లోకం ముద్ర వేస్తుందేమో. అయినా సరే ఆ యాకోబును దేవుడు అంటున్నాడు, ఆదికాండం 32:28 అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. ప్రజలందరూ దేశమంతా ప్రపంచమంతా కూడా నిన్ను మోసగాడు అనవచ్చునేమో, కానీ దేవుడు అంటున్నాడు యాకోబునైతే ఇశ్రాయేలు అంటున్నాడు. దేవుని చేత ఎన్నుకోబడినవాడా, దేవునికి ప్రియమైనవాడా, దేవునితోనే పోరాడి గెలిచితివి అనేటువంటి చక్కటి బిరుదును దేవుడు యాకోబుకి ఇస్తున్నాడు. ఒకవేళ నీవు కూడా ఎంతోమంది నిందలతో బాధలతో మోసపుచ్చేవాడివి, మోసగత్యవని నిందిస్తున్నారేమో. అయితే దేవుడు అంటున్నాడు ఈరోజు నీతో, యాకోబు ఇశ్రాయేలు అంటున్నాడు. నీకు కూడా దేవుడు ఎంతో దేవుని చేత ఎన్నుకోబడినవాడా, దేవుని చేత ప్రేమించబడినవాడని దేవుడు బిరుదునిస్తున్నాడు. అలాగే ఏ విషయంలో కూడా యాకోబు కృంగిపోలేదు, కడవరకు దేవునిపై విశ్వాసాన్ని ఉంచున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, మీరు కూడా దేవునిపై విశ్వాసం ఉంచండి. దేవుడు చక్కగా మంచి బిరుదును నీకు ఇచ్చి ఆయన మహిమార్థమై నిన్ను ఘనంగా నిలబెట్టి బలపరిచి వాడుకోబోతున్నాడు. దేవుడు అట్టి కృప నీకును దయచేనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. ఈ లోకంలో మోసగాడు అనే కాకుల్లా పొడిచే ఈ లోకంలో నీ చెంతకు చేరినప్పుడు నీ దాపుకు చేర్చుకొని కాపాడి హెచ్చించే దేవా నీకు స్తోత్రం. మేలుకు ప్రతిగా కీడు చేసేవారి నుండి పొందిన బాధ అంతా ఇంత కాదు నాయన. గాయపడ్డ మనసుకు స్వాంతనిచ్చే దేవుడవు నాయన. తండ్రి నీకు స్తోత్రం. ప్రతి విషయంలో నిన్ను ఆనుకునే కృప దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యాన్ని అనేకులకు షేర్ చేయండి. దేవుని దీవెనలు పొందండి. ఈ వాక్యం విన్న మీలో ఇంకా యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారు ఉన్నట్లయితే ఆయనకు మీ హృదయంలో చోటివ్వండి. కలువరి శిలువలో ఆయన మీ కొరకు రక్తం గార్చినాడు, యాగం అయిపోయినాడు. ఆయన రక్తంలో కడుగుబడితేనే పాపికి క్షమాపణ, నిత్య జీవము, పరలోక రాజ్యంలో వారసత్వం. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి. ప్రభు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యూ.